హలో నమస్తే ఆటోమొబైల్ కస్టమర్లందరికీ అలాగే ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నమస్కారం. ఈరోజైతే మనకు ట్రాక్టర్ స్పేర్స్, ఆటో స్పేర్స్ చాలా సామాన్లు వచ్చినాయి. అవి ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు మీరు చేయవలసిన పని, ఎప్పుడైతే మనకు ఇప్పటిదాకా అయితే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయలేదు, షేర్ చేయలేదు, లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా మీ రిలేషన్స్కైనా. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఓకే, ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసేది ఇట్లాంటి ప్లాస్టిక్ బాక్సెస్. చాలా ప్లాస్టిక్ బాక్సెస్ మన దగ్గర వచ్చినాయి. మ్యాక్సిమం నా షాప్లో వచ్చేసి కొన్ని వందల ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి ఇట్లాంటివి. ఎందుకంటే మనకు ఒక్కొక్క ఐటమ్ ఇలా పెట్టుకొని రాసుకోనికి మనకు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఈ రోజు వచ్చిన ప్లాస్టిక్ బాక్సులు. ఇవన్నీ ఏ ఐటమ్ ఒక్కొక్క చిన్న చిన్న ఐటమ్లు ఉంటుంది. ఆటోమొబైల్ షాప్ అంటేనే చిన్న పెద్ద అన్నీ పడి ఉంటాయి. అన్నీ ఒక దగ్గర వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనకి ఏమొచ్చినాయి ఏం రావనేది చూస్తానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇవన్నీ తెప్పిస్తూ ఉంటాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది వచ్చేసి దీని సైజు వచ్చేసి 110 నెంబర్. ఇది వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది బాక్స్. మనకు తీసుకొని కూడా పెట్టుకొని కూడా చాలా బాగుంటుంది. దీని మీద రాసుకొని కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం హోల్సేల్లో తెప్పిస్తాం సిటీ నుంచి వెళ్ళి. మన యూజ్ కోసమే, ఇవి సేలింగ్ కోసం అయితే కాదు, మన యూజ్ కోసమే నేను సిటీ నుంచి వెళ్ళి తెప్పిస్తాను ఈ బాక్సులన్నీ. మీకు కూడా ఇట్లాంటి బాక్సులు మీరు తెచ్చుకోవాలంటే నేను దీన్ని మీ కాంటాక్ట్ నెంబర్ పెడతా. మీరు ఎవరైనా చాలా బల్క్లో ఎక్కువ కావాలంటే మీరు ఆ నెంబర్కు కాల్ చేసి మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న షాపులలో కానీ, కిరాణా షాపులలో కానీ, మామూలుగా బ్యాంగిల్ స్టోర్లలో కానీ ఇట్లాంటి చాలా పడుతుంటాయి ఇవి. అట్లాంటి వాళ్ళకు బల్క్లో తీసుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఆ నెంబర్కు మీరు కాల్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ హెవీ పెట్టకుండా లైట్ వెయిట్ సామాన్లు ఇలా పెడుతుంటాం మనము ఏం సామాన్లు ఇలా పెట్టినాయని రాసుకుంటే మనకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఈరోజు మనకి ఏమేమి సామాన్లు వచ్చినాయో మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇవన్నీ మనకు వచ్చేసి ఆటోల సామాన్లు వచ్చినాయి, ట్రాక్టర్ సామాన్లు వచ్చినాయి, చాలా సామాన్లు వచ్చినాయి. అంతకన్నా ముందు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలామంది మనకు ఇప్పటిదాకా కాల్ చేస్తున్నారు, అన్న మీకు ర్యాపిడో ఏమన్నా అవైలబుల్ ఉన్నదా, మేము ఎక్కడో ఉంటాము, కొద్దిగా అందుబాటులో లేకపోతే మీరు ర్యాపిడో చేయగలుగుతారా అంటే చేస్తాం. మేము అందుబాటులో ఎక్కడైతే ర్యాపిడో సర్వీస్ ఉందో, ఓలో సర్వీస్ ఉందో, క్యాబ్ సర్వీస్ ఉందో, ఏది సర్వీస్ ఉన్నా అక్కడ మేము ఇవ్వగలుగుతాం. మీరు ఒకసారి లొకేషన్ షేర్ చేస్తే మేమైనా పంపిస్తాము, లేదంటే మా లొకేషన్ మీకు పంపించినా మీరైనా బుక్ చేసుకోవచ్చు. ఎలాగైనా పంపిస్తాము. ఆయిల్స్ కానీ ఏ ఐటమ్ అయినా సరే మన దగ్గర మీకు కావాల్సిన ఐటము ఏదైనా ఉందా లేదా అని మీరు కనుక్కొని, అది ఒకవేళ మన దగ్గర ఉంటే మీరు రాలేని ఇబ్బందులో ఉంటే మీరు ఒక్కసారి నాకు మీ లొకేషన్ షేర్ చేస్తే నేను మీకు ర్యాపిడో బుక్ చేసి పంపించగలుగుతాను. ఆటో స్పేర్స్ అయితే చాలా వచ్చినాయి. ఆటో కంపెనీ గ్రీస్ కంపెనీలోని 3 వీలరు వచ్చేసి మనకు వాల్ సెట్. ఇది మీరు చూడొచ్చు, వాల్ సెట్. అట్లనే బాడీ బుష్లు అన్నీ మనకు హోల్సేల్లో ఉంటుంది. ప్రతి ఒక్క రూపాయి మీరు హోల్సేల్లో ఉంటుంది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి రూపాయి చాలా కష్టపడితే విలువైన వస్తువు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంటాము. ప్రతి ఒక్క రూపాయి మనకు సేవ్ చేసుకోవాలనే చూసుకోవాలి చెప్పేసి, అందుకని మనకి ఏడ తక్కువ వస్తే మళ్ళీ ఆన్నే కొనుక్కోమని చెప్తున్నాను నేను. ఒక్కసారి చూడండి, ఇది వచ్చేసి బాడీ బుష్లు, గ్రీస్ కంపెనీలో బాడీ బుష్లు. అట్లనే మహేంద్ర బుల్పిన్ ఆయిల్ సీల్లు, పీటీఓ ఆయిల్ సీల్లు, ఓల్డ్ మోడల్, లేటెస్ట్ మోడలు మహేంద్ర కంపెనీలో ఉంటాయి మన దగ్గర. చాలా మట్టుకైతే కంపెనీయే ప్రిఫర్ చేస్తాము. ఇది ఓల్డ్ మోడల్ ఒకటి వచ్చి, లేటెస్ట్ మోడలు పీటీఓ ఆయిల్ సీల్లు. అట్లనే నిడిల్ బేరింగ్లు, అప్పి ఆల్ఫా రెండింటికి వస్తాయి నిడిల్ బేరింగ్లు. అట్లనే ఇది వచ్చేసి లాక్లు. దీంట్లోనే చిన్న టైప్ లోట్ వస్తుంది, పెద్దవి వస్తాయి. లాక్లు వచ్చేసి న్యూస్ ప్లేయర్ లాక్లు. రాకర్స్, ఇవి రాకర్స్ ఇంతకుముందు మన దగ్గర లేకుండే, ఇప్పుడు రాకర్స్ ఉంటుంది. ఇది ఫుల్ సెట్ కూడా ఉంటుంది. ఈ చిన్న రాడ్, ఇది రాకర్స్ అంటే ఇలా ఉంటుంది చూడండి మీకు. ఇది రాకర్స్. దీంట్లో సెట్ కూడా ఉంటుంది, సింగిల్ పీస్ కూడా ఉంటుంది. ఇవే రాకర్స్ ఇవి. ఇది వచ్చేసి ఫుల్ సెట్ వస్తుంది మనకు. క్యాంప్ ఫ్లవర్స్. ఇది
క్యాంప్ ఫ్లవర్స్ 2 పీసులు ఉంటాయి. అన్ని గ్రీస్ కంపెనీలో చాలా ఆల్మోస్ట్ మనము ఎక్కువ గ్రీస్ కంపెనీలే ప్రిఫర్ చేస్తాము. అట్లనే మీరు చూసినట్టయితే టైమింగ్ గేర్లో మనకు గ్రీస్ కంపెనీలో ఉంటుంది. టైమింగ్ గేర్ BS2, BS3, BS4 ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ మన దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి BS3 క్యాంప్ షాఫ్ట్. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మీరు ఒక్కసారి విజిట్, చాలామంది మనకు కాల్ చేస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి వీడియోలు చేసి కూడా, అన్న మీ దగ్గర చాలా తక్కువ రేట్లు ఉన్నాయి అన్న, ఏదెంత ఉంది అని కనుక్కొని మరి మన దగ్గరకు వచ్చి తీసుకోపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. భువనగిరి నుంచి వెళ్ళి కానీ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి జనగాం నుంచి వెళ్ళి కానీ చాలామంది వచ్చి మన దగ్గర తీసుకొని పోతుంటారు. అట్లనే క్యాంప్ షాఫ్ట్ BS4 ఇది. ఇప్పుడు జిల్లాకు చూపించింది BS3, ఇది వచ్చేసి BS4. అట్లనే BS2 కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అట్లనే ఎయిర్ ఫిల్టర్లు వచ్చేసి BS2, BS3, BS4 4 రకాలు మన దగ్గర, 3 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. BS2 వచ్చేసి ఏమో దానికి జాలి ఇట్లా ఏముండదు. BS3, BS4 ఒకటే వస్తుంది మ్యాక్సిమం. అయితే దానికి 2 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను తీసి. BS2 అనేది ఓల్డ్ మోడల్, చాలా తగ్గినాయి పనులు ఇప్పుడు. ఇది వచ్చేసి BS3 మనకు, దీంట్లో లోపల ఇంకా ప్లాస్టిక్ ఉంటుంది. BS3 ఇది వచ్చేసి దీనికి ఏదైతే పైన మీకు జాలి అయితే కనబడుతుందో అది BS2కు ఉండదు, ఓన్లీ పేపర్ టైపులోనే ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి BS3 ఎయిర్ ఫిల్టర్లు. అట్లనే సపోర్ట్ కవర్ వచ్చేసి BS3 సపోర్ట్ కవర్ ఇది. దీంట్లోనే BS3 BS2 సపోర్ట్ కవర్ ఒకటే వస్తుంది. BS4కు సపోర్ట్ కవర్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి తీసే ప్రయత్నం అయితే చేస్తా. ఇది సపోర్ట్ కవరు. ఇది వచ్చేసి BS3 BS2 ఒకటే సపోర్ట్ కవర్ వస్తుంది. మ్యాక్సిమం BS4కు మాత్రం డిఫరెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా మనకు 6-7 పీసులు ఎప్పుడు రెడీ ఉంటాయి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు BS4, ఇది వచ్చేసి BS4 సపోర్ట్ కవరు. ఇవన్నీ ఎప్పుడు చూసినా మన దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఏదైనా మీకు నెంబర్ పెడతాను, ఒకసారి మీకు ఆ నెంబర్ మీకు కాంటాక్ట్ లేకపోతే నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు ఏదెంత అని చెప్పేసి. ఇది CR రాడ్ వచ్చేసి మనకు BS2, BS3, BS4 3 రకాలు అవైలబుల్ ఉంటాయి. దేనికి రాదు. BS2కి వచ్చేది BS3కి రాదు, BS3కి వచ్చేది BS4కి రాదు. ఏదైనా సపరేట్ ఉంటుంది. CR రాడు. ఇది వచ్చేసి మహేంద్ర యువ వచ్చేసి బ్రేక్ పెడల్ స్ప్రింగ్. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ 475, 575 ఇవన్నీ వచ్చేది రెగ్యులర్గా వస్తుంది. ఇది మహేంద్ర యువ బ్రేక్ పెడల్ స్ప్రింగ్. ఏదైతే థిక్నెస్ ఎక్కువ వస్తుంది, మీరు చూసినట్టయితే మధ్యలో లావు ఉంటుంది, ఇక్కడ కొండీలు పెద్దగా ఉంటుంది. మహేంద్ర ట్రాక్టరు. అట్లనే మహేంద్ర యువ క్లచ్ పెడల్ స్ప్రింగ్లు. అదేమో లా ఉంటుంది, ఇది చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది. అది బ్రేక్ పెడల్ స్ప్రింగ్, ఇది క్లచ్ పెడల్ స్ప్రింగ్. మహేంద్ర యువది. క్రాంక్ మీరు చూసినట్టయితే ఇందులో క్రాంక్లో BS2 BS3 BS4 ఒకటే క్రాంక్ వచ్చేసి మీరు ఎప్పుడు 4-5-6 పీసులు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. BS3 BS2 ఒకటే వస్తుంది. BS4 మాత్రం వేరే ఉంటుంది. BS2 వేరే ఉంటుంది, BS3 వేరే ఉంటుంది. BS3 BS4 ఒకటే, BS2 వేరే. ఇది క్రాంక్ వచ్చేసి మనకు 3,800 ఉంటుంది. దీని మీద వచ్చేసి రేటు మనకు 4,922 రూపాయలు ఉంటుంది. ఇది ఒక్కటే రేట్ అని కాదు, 4,922 రూపాయల దానికి 3,800 వస్తుంది దీని క్రాంక్. చూడండి ఎంత రేటు తక్కువ ఉన్నదో. ఒరిజినల్ క్వాలిటీ గ్రీస్ కంపెనీలోనే 1,1100 చిల్లర మీకు ఒక్కదాని మీదనే డిస్కౌంట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అట్లనే మహేంద్ర హెడ్ లైట్లు రెగ్యులర్గా వచ్చేది లెఫ్ట్ రైట్ వస్తుంది. మహేంద్ర మళ్ళీ యువ బండికి వేరే వస్తుంది. దీంట్లో మహేంద్ర హెడ్ లైట్ వచ్చేది ఇది రెగ్యులర్ది, లెఫ్ట్ రైట్ వేరే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. వేరే ఉంటుంది మహేంద్ర హెడ్ లైట్. మళ్ళీ ఇంట్లోనే యువ వచ్చేసి లోపల బాడీ లోపలికి పోతుంది. ఎట్లయితే స్వరాజ్ దానికి బాడీ లోపలికి ఉంటుందో ఇది కూడా ఆల్మోస్ట్ అది కూడా బాడీ లోపలికి వస్తుంది. దీంట్లో లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఎక్కువ ప్రిఫర్ చేసేది మిండా కంపెనీలోనే ఎక్కువ క్వాలిటీ మంచిగా ఉంటుంది హెడ్ లైట్లు.
అట్లనే ఇది వచ్చేసి సెక్షన్ ఫిల్టర్స్. ఇది వచ్చేసి సెక్షన్ ఫిల్టర్స్ మహేంద్ర కంపెనీలో వస్తుంది. సెక్షన్ ఫిల్టరు ఇది యువ బండ్లకు ఉంటుంది, మనకు DI 475 అన్ని బండ్లకు మన దగ్గర సెక్షన్ ఫిల్టర్లు అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ అవే. అట్లనే హైడ్రాలిక్ ఫిల్టర్, పవర్ స్టీరింగ్ హైడ్రాలిక్ ఫిల్టర్ మహేంద్రలో వచ్చేసి 3 రకాలు ఉంటాయి. ఒకటేమో రెగ్యులర్గా ఒకటి వచ్చేది ఓల్డ్ మోడల్, అది వచ్చేసి మహేంద్ర ఆయిల్ ఫిల్టర్ సైజ్ ఎంత ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆయిల్ బ్రేక్ బండిది హైడ్రాలిక్ ఫిల్టర్, అది లెంత్ ఎక్కువ ఉంటుంది. దానికన్నా లెంత్ ఎక్కువ ఉండేది మహేంద్ర పవర్ స్టీరింగ్ బండి. పవర్ స్టీరింగ్ వచ్చేసి ఇంత పొడుగు ఉంటుంది, మీరు చూడవచ్చు. ఆల్మోస్ట్ ఎయిర్ ఫిల్టర్ అంత పొడుగు వస్తుంది, చాలా పొడుగు వస్తుంది హైడ్రాలిక్ ఫిల్టరు. ఇవి ఆల్మోస్ట్ ఒక్క బండి దగ్గర మన దగ్గర ఆల్మోస్ట్ బండ్లు అవైలబుల్ ఉంటాయి. ట్రాక్టర్లు, ఆటోలు, టాటా ఏసీలు, మహేంద్ర మ్యాక్సిమో, ఇవన్నీ వచ్చేసి క్లచ్ ప్లేట్లు. మీరు చూడవచ్చు ఇవి మహేంద్ర కంపెనీ క్లచ్ ప్లేట్లు. మహేంద్ర ఏంటంటే ఇంత ముందుకు వచ్చేసి ఓల్డ్ మోడల్ వచ్చేది, ఇప్పుడు అది లేదు. దానికి కూడా డైఫామే పెడుతున్నారు. ఇప్పుడు ఓల్డ్ మోడల్ ఆల్మోస్ట్ బంద్ అయిపోయినాయి, రావట్లేదు. ఏదో నార్మల్ కంపెనీలు అయితే అవైలబుల్ ఉన్నాయి, కానీ మహేంద్ర కంపెనీలు అయితే ప్రజెంట్ అవైలబుల్ లేవు. ఇది వచ్చేసి క్లచ్ ప్లేటు, మళ్ళీ స్ప్రింగర్ ఉంటుంది, డైఫాము ప్లస్ క్లచ్ ప్లేటు. మన దగ్గర అన్ని మహేంద్ర టు మహేంద్ర ఓయి కంపెనీలోనే ఉంటాయి మ్యాక్సిమము. అలాగే ఇది వచ్చేసి హౌసింగ్లో 2 రకాలు ఉంటుంది, BS2 BS3. BS3కి BS4 ఒకటే వస్తుంది, BS2కు వేరే వస్తుంది హౌసింగ్. ఇది వచ్చేసి చిన్నది హౌసింగ్, ఇది వచ్చేసి పెద్దది. ఇందులోనే BS2 BS3 2 రకాలు అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ హౌసింగ్లన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అట్లనే ఎయిర్ క్లీనర్ ఓస్లో కూడా ఇది వచ్చేసి మనకు అప్పి బండికి అప్పిది అల్ఫాది వేరు ఉంటుంది, బిగ్ స్మాల్ అని చెప్పేసి. ఇది 2 రకాలు అవైలబుల్ ఉంటాయి. ఎయిర్ క్లీనర్ ఓస్ పైపు, అది కూడా మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి జాయింట్ పైపు, అప్పికైనా అల్పకైనా ఓస్ పైప్. ఇవి ఓస్ పైప్ చిన్న టైప్లో ఉంటుంది, మ్యాక్సిమం అయితే 2-3 రకాల ఓస్ పైపులే ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చూడవచ్చు, ఓస్ పైపు అప్పి బండికి వచ్చేసి కనెక్ట్ అవుతుంది. అట్లనే మహేంద్ర యువ వచ్చేసి ఎయిర్ క్లీనర్ ఓస్ పైప్, మీరు చూడొచ్చు. మహేంద్ర యువ ఓస్ పైప్, మహేంద్ర యువకు ప్లస్ రెగ్యులర్ వచ్చేది 475 575. మహేంద్ర DIకి వచ్చేది మాత్రం ఆల్మోస్ట్ రేడియేటర్ పైపులు ఒకేలా ఉంటాయి. అట్లనే యువ బండికి వచ్చేదానికి చేంజ్ అయిపోతుంది, మీరు చూడొచ్చు. దీనికి వేరే ఉంటుంది, ఇది పైన వచ్చేది కింద వచ్చేది వేరు వస్తుంది. అది వచ్చేసి ఏమో పైన వచ్చేది, ఇదేమో S టైప్లో ఉంటుంది చూడండి, మార్క్ టైప్లో ఉంటుంది. ఇదేమో కింద వచ్చేది. ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయండి, మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి కిందికి వచ్చే పైప్, ఇది రేడియేటర్ పైపులు. ఇవన్నీ రేడియేటర్ పైపులు కిందికి వచ్చేటివి. మహేంద్ర ఈ స్వరాజ్ ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఇవన్నీ ప్లాంట్లోకి వచ్చేది. అట్లనే మనకు ఎక్సిలేటర్ కేబుల్, అప్పి అయినా అల్ఫా అయినా 2 రకాలు కేబుల్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. బ్రేక్ కేబుల్, ఎక్సిలేటర్ కేబుల్, క్లచ్ కేబుల్, స్టాప్ కేబుల్, చౌక్ కేబుల్, రివర్స్ కేబుల్, ఆల్మోస్ట్ చాలా మట్టుగా అయితే మన దగ్గర ప్రియా కంపెనీలోనే ఉంటుంది. ₹100 received on phone pay. వేసుకోవచ్చు, ఎందుకంటే లెంత్ అల్ఫాది ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా LD అనే దానికి అప్పి బండికి కూడా వేసుకోవచ్చు. కాకపోతే అప్పి బండిది అల్ఫా బండికి వేసుకోనికి రాదు, ఎందుకంటే లెంత్ తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు ఇది క్లచ్ కేబుల్ అప్పి బండిది, ఇది లెంత్ అల్ఫాకి అయితే లెంత్ తక్కువ అవుతుంది, లెంత్ తక్కువ ఉంటుంది, రాదు. అలాగే ఇది ఎక్సిలేటర్ కేబుల్ ఎక్స్ట్రా LD, అప్పికి కూడా వస్తుంది, ఎక్స్ట్రా LD కూడా వస్తుంది. 2 బండ్లకు మనకు అవైలబుల్ చూసుకోవచ్చు. అట్లనే చూసినట్టయితే మనము ఆయిల్ చెక్ చేసుకోనికి గేజ్, ఇది లేటెస్ట్ మోడల్ మహేంద్ర యువ బండికి వస్తుంది. ఇది వచ్చేసి ఇది చిన్న సైజు చిన్నగా వస్తుంది. ఇది వచ్చేసి ఒక మోడల్, ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, DI 575 ఇట్లనే వస్తుంది ఇవి. అట్లనే ఇది ఓల్డ్ మోడల్ 275 575కి వీటికి ఆయిల్ గేజ్ పైపులు అండి, మనం ఆయిల్ చెక్ చేసుకోనికి ఎంత ఉందని చెప్పేసి. ఇవన్నీ అవే. అట్లనే టైమింగ్
మహేంద్ర బండ్లోకి వచ్చేసి టైమింగ్ ప్యాక్లు ఇన్నర్ ఒకటి అవుటర్ ఒకటి 2 రకాలు అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఆల్మోస్ట్ ప్యాకింగ్లు అన్నీ హౌసింగ్ ప్యాకింగ్లే కాదు, టైమింగ్ ప్యాకింగ్లు ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్లు మన దగ్గరే ఉంటుంది. ఒక మహేంద్ర అని కాదు, స్వరాజ్ది మహేంద్ర ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ఇది మీరు చూసినట్టయితే చిన్న ప్యాకింగ్లు ఇవి టైమింగ్ ప్యాకింగ్లో. ఇది చూస్తే పెద్ద ప్యాకింగ్ చూడండి, ఇది పెద్దగా వస్తుంది టైమింగ్ ప్యాకింగ్ ఇవన్నీ. ఓకే, ఈ వీడియో ఇంతతో ముగిద్దాము. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నా, మన అడ్రస్ వచ్చేసి శ్రీ సాయి ఆటోమొబైల్ గట్కేసర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల ఉంటుంది. మీరు ఎనీ టైం అవైలబుల్ రావచ్చు. పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి మనకు రాత్రి 10 గంటల దాకా మన షాప్ ఓపెనే ఉంటుంది. ఎవరికైనా అడ్రస్ తెలియనట్టయితే మనకు గూగుల్లో కూడా కొట్టవచ్చు, ఎస్పిఆర్ రెడ్డి అని కొట్టినా మీకు షాప్ వస్తుంది. గూగుల్లో కూడా లొకేషన్ తెలుస్తుంది, శ్రీ సాయి ఆటోమొబైల్ గట్కేసర్ అని. అట్లా మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఎస్పిఆర్ రెడ్డి అని యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మన షాపు అడ్రస్ అన్నీ ఉంటుంది, అందులో విజిటింగ్ కార్డు, నా అడ్రస్ మొత్తం టోటల్ వస్తుంది. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ ఒకసారి కలుద్దాము. అప్పటిదాకా బాయ్. అప్పటిదాకా ఏం చేస్తారు?